ఏపీకి భారీగా పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏపీని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో భారీ పెట్టుబడికి లైన్ క్లియర్ అయింది. ఏకంగా 70,000 కోట్లతో పరిశ్రమ రాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఉక్కు సదస్సులో ఈ కీలక ప్రకటన చేశారు. కేంద్ర సహాయ మంత్రి ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్స్ కలిపి భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారు. 1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. మొదటి దశలో 70,000 కోట్లతో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు. ముడి ఖనిజం సరఫరా కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం కుదిరింది. నక్కపల్లి మండలం రాజయ్యపేట దగ్గర 2,200 ఎకరాల భూమిని కర్మాగారం కోసమే కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం మొదటి దశలో 20,000 మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో ఉత్పత్తి సామర్థ్యం 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నారు. 60:40 నిష్పత్తిలో ఆ రెండు స్టీల్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. మొదటి దశలో భాగంగా 4 ఏళ్లలో 70,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రతిపాదించారు. 2029 జనవరి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుసంధానంగా 2 పోర్టులు, మరోవైపు రెండో దశలో 80,000 కోట్ల వరకు పనులు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2030 నాటికి పనులు పూర్తి చేయాలని, తద్వారా మరో 35,000 మందికి ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తున్నారు. 2035 నాటికి 4 వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకటనతో త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా పోర్టును కూడా అభివృద్ధి చేయనున్నారు. తద్వారా స్టీల్ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. 6,000 కోట్ల రూపాయలతో ఈ పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పోర్టు నిర్మాణానికి 150 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది పూర్తయిన వెంటనే మరో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.